అందరికీ నమస్కారం. మొన్న షొర్ణక్షీరి వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు. సార్ ఈ యొక్క ఆయిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తారో చూపియండి సార్. అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. మేము కూడా చూస్తాము, నేర్చుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. దానికోసమే మీకు ఇప్పుడు షొర్ణక్షీరి మొక్క, దీని నుంచి తీసినటువంటి ఈ మొక్క షొర్ణక్షీరి తెలుసు కదండి. మొక్క ముల్లులు ముల్లులు ఉంటుంది. పుచ్చుకుంటే చాలా చుట్టూ మంట ఉంటుంది. బాగా జాగ్రత్తగా సేకరించుకోవాలి. మాకు ఈ మొక్కలు ఇక్కడ టంగుటూరు గ్రామం, శంకరపల్లి ఏరియాలో టంగుటూరు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక 2 ఎకరాలు పైగా మొత్తం ఈ మొక్కలే పెరిగాయి. నల్లరేగడి భూముల్లో చక్కగా. మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. నేను చక్కగా మొత్తం ఆ వనం, ఈ పిచ్చి కుసుమ వనమే పంట పండించినట్టుగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి సేకరించినాం. చాలా మంచిగా ఉన్నాయి మొక్కలు కూడా. చక్కగా ఉంది. పిచ్చికలు వేస్తాయి కదా అవి. ఇప్పుడు ఈ మొక్క నుంచి తీసినటువంటి రసం ఇది చూస్తున్నారా? ఈ మొక్క నుంచి తీసినటువంటి రసం, ఆకు రసం, ఆకు రసం ఇది. ఈ రసాన్ని మనం సేకరించుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని చక్కగా ఈ రసాన్ని మనం కొలతగలం ఎంత ఉంది అనేది. మూడు, 4, 5, 6, మొత్తం 7 కప్పులు రసం వచ్చిందండి. రసం 7 కప్పులు వచ్చింది. ఇప్పుడు దీంట్లో సగభాగం ఆయిల్ వేయాలి ఈ రసానికి. 1, 2, 3. ఇది 3.5 కప్పులు వేస్తే సరిపోతుంది. 7 వచ్చింది కదా, 3.5 వేసుకొని, ఆయిల్ అంటే అది మనకి ప్యూర్ నువ్వుల నూనె అండి. ఆవ నూనె కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె లేదా ఆవ నూనె, ఈ 2 కూడా మనం వాడుకోవచ్చు ఈ ఆయిల్లో ప్రిపరేషన్లో. చక్కగా చూడండి, ఇది పొయ్యి మీద పెడితే టైం పడుతుంది, ఒక అర్ధగంట ఇట్లా పడుతుంది. ఈ రసం అంతా పోయి ఉత్త ఆయిల్ మిగిలేంత వరకు మరిగిస్తూ ఉండాలి మనం అట్లా. అయితే ఈ విధంగా బాగా మసలు కాస్తుంటే మనకి ఈ విధంగా బాగా ఫస్ట్ ఏమో జల్లీ జల్లీలాగా అనిపిస్తుంది. తర్వాత అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఈ రసం అంతా కూడా ఆయిల్ మిగులుతుంది. చక్కగా మరిగించాలి ఇట్లా. చక్కగా మరిగిస్తే ఆయిల్ అంతా కూడా మనకి బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి కలర్ వస్తుంది. ఆయిల్ చక్కగా బంగారం ఎలా అయితే ఉంటుందో అంతటి కలర్ వస్తుంది ఈ ఆయిల్. ఈ విధంగా పొంగు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వహించాలి, ఎందుకంటే ఈ ఆయిల్ కదా, ఇది పొయ్యి మీద పడితే బర్న్ అవుతుంది బాగా. ఇట్లా బగ్మని మంటలాగా వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇంట్లో మీరు ఈ ప్రిపరేషన్ అనేది. ఇలా ఇలా బాగా మరిగినాక ఈ ఆయిల్ని ఇట్లాంటి తెల్ల బట్ట తీసుకొని ముందుగా స్టవ్ ఆపుకొని చూడండి, బాగా మరిగింది. ఆయిల్ మాత్రం మెరిగేంత వరకు మరిగించాం. స్టవ్ ఆపుకొని వడపోసుకోవాలి చక్కగా. ఇట్లా తీసుకోవాలి. కాలుతుంది. మామూలుగా మీరైతే ఒక గంట ఆగిన తర్వాత ఇది చల్లారిన తర్వాత చేయండి పని. నేను ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి వెంటనే చేస్తున్నాను. మీరైతే ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట అయితే ఇదంతా చల్లగా అవుతుంది చక్కగా. ఇలా పక్కన పెట్టేసుకుంటే కూల్ అవుతుంది మొత్తం. చల్లగా అయిన తర్వాత ఇట్లాంటి గాజు బాటిల్లో, ఇది ముందుగా మేము ప్రిపేర్ చేసినటువంటి ఆయిల్, ఇలాంటి గాజు బాటిల్లో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఎన్నాళ్ళైనా కూడా ఈ ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇది చర్మ వ్యాధులు అన్నిటిని కూడా తగ్గిస్తుంది.
సోరియాసిస్ సమస్యల నుంచి కూడా మంచిగా మనకి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎలాంటి గజ్జి, రాక్షస గజ్జి ఉన్నా కూడా అసలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అది ఇదని ఏం లేదండి. అన్నిటిని తగ్గగల శక్తి ఈ స్వర్ణక్షీర యొక్క ఆయిల్‌కి ఉంటుంది. చాలా మంచి ఔషధం. దివ్యమైనటువంటి ఆయిల్ ఇది చర్మ వ్యాధులకి. చూడండి బంగారపు వర్ణంతోటి ఉంటుంది. మన చర్మ కాంతికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ముఖానికి రాసుకోవద్దు. అంత అవసరం లేదు. బాగా దద్దుర్లు, దురదలు, చర్మ సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి చక్కగా దీన్ని వాడుకొని మంచి ఫలితాలు పొందండి. నమస్కారం.